మీ అందరికి తెలుసు 15వ తారీఖు రోజు గణపవరంలో గణేష్ అనే వ్యక్తిని అతుదారుణంగా హత్య చేసి బీకా తండలో పడేసి పోయిన దాంట్లో ఎలాంటి క్లూస్ లేకుండా అక్కడ ఈవెన్ లాస్ట్ సెల్ ఫోన్ కానీ లేకపోతే దానికి ఉపయోగించిన ఎలాంటి పరికరం కానీ అక్కడ లేకుండా దాన్ని మేము ఓన్లీ ఎలక్ట్రానిక్ మరియు లేటెస్ట్ టెక్నాలజీస్ను ఉపయోగించి దాంట్లో యొక్క నిందితులను అనేది గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన దాని ప్రకారం మాత్రము ఒక 3 నిందితులు మనకు తెలిసింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో గణేష్కి మరియు A1 అక్యూజ్డ్ సోమేష్కి మధ్య ఈ యొక్క ఫోన్ సంబంధించిన యాప్లో పరిచయం అనేది వాళ్ళకు ఏర్పడింది. A1 అక్యూజ్డ్ దొరికితే మనకు అందులో వాళ్ళ పరిచయం అనేది ఎట్లా జరిగింది, దేని కొరకు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడుకున్న మనకున్న సమాచారం ప్రకారం అంటే వీళ్ళకి మాత్రము ఫోన్లో మాత్రం వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నది. వీరందరికీ తెలుసు. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఆ యొక్క గణపవరంలో రాత్రి 9:40, 9:50 మధ్యలో ఈ యొక్క ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ యొక్క వెహికల్ పైన వెనకాల కూర్చొని వాళ్ళిద్దరు పరిచయస్తులానే గణపవరం విలేజ్ నుంచి మనకు బీకా తాండా పోయే రోడ్లో పోయినట్టు సీసీ ఫుటేజ్లో కూడా వచ్చింది. ఆ యొక్క ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మేము ఈ యొక్క కేసుని దగ్గర ఒక 4-5 బృందాలుగా ఏర్పాటు చేసి రూరల్ ఎస్ఐ గారు ఈ బృందానికి రామకృష్ణారెడ్డి ముంగాల సిఐ గారు కోదాడ రూరల్కి ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఒక 4 బృందాలను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి మరియు అనంతగిరి ప్రస్తుత ఇన్ఛార్జి చివేంల ఎస్ఐ గారు ఉన్న చింతలపాలెం ఎస్ఐ పరమేశ్ మరియు మన నవీన్ వీళ్ళ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పాటు చేసి ఈ యొక్క నిందితుల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ అయిన రామారావు కూడా దీంట్లో ఎంతో దగ్గర 2 రోజులు మేము నిద్రాహారాలు మాని అదే చేసి దీంట్లో చిన్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళని లీడ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా A1 నిందితుడు సోమేష్ మాకు గత 5-6 రోజుల నుంచి కూడా డిఫరెంట్ లొకేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మా టీం అక్కడ పోయే లోపల అక్కడ నుంచి అతను అప్రెండ్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఖమ్మంలో లొకేషన్ వచ్చింది, ఖమ్మం నుంచి మళ్ళా మారేడుమిల్లి దగ్గరకు వచ్చింది, అక్కడ నుంచి విజయవాడ వచ్చింది, అక్కడ భద్రాచలం వచ్చింది. ఇవన్నీ లొకేషన్లో కూడా మా బృందాలు అనేవి తనిఖీలు చేస్తున్నాయి. అక్కడ నుంచి కోరుతున్నాడు. ఈ యొక్క అఫెన్స్ లో కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా తెలిసి కూడా వాళ్ళ సమాచారం అనేది పోలీస్కి చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అఫెన్స్ గురించి ముందు వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా పోలీస్కి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతనికి సహకరించడం జరిగింది. అతనికి ఒక క్యాష్ కానీ అదేవిధంగా డబ్బులు సమకూర్చడము, బట్టలు సమకూర్చడము, అఫెన్స్ అయిన తర్వాత ఇంటికి వస్తే పారిపోమని చెప్పడం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు A2 అనే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా A1తో కూడా గత 4-5 సంవత్సరాల కింద కూడా వీళ్ళకి పరిచయం ఉంది. వీళ్ళంతా ఇద్దరు కూడా ఒక ఎలక్ట్రిసిటీ షాప్లో ఇద్దరు పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మద్యం సేవించి ఆ రోజు వాళ్ళని హత్య చేయాలని చెప్పి ముందుగా డిసైడ్ చేసుకొని మన రామస్వామి గుట్ట దగ్గర కూడా మద్యం సేవించి అక్కడ నుంచి ఒక A2ని అక్కడ మనకు ఎక్కడైతే అఫెన్స్ అయిందో అక్కడ మరిషెట్టు దగ్గర పెట్టేసి ఈ యొక్క డిసీజ్ని బండి మీద తీసుకొని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అఫెన్స్లో చూసింటారు. ఒక రాయి ఉంది, ఆ రాయితో కొట్టడంతో తన కింది పడడంతో అతనిని పడడంతో ఈ యొక్క నాకు సంబంధించిన ఫోటోలు నువ్వు అప్లోడ్ చేస్తున్నావని ఒక వర్డ్ యూజ్ చేసి ఇతనిని గొంతు కోసి చంపేయడం అనేది జరిగింది. ఇందులో A1 అక్యూజ్ దొరికిన తర్వాత ఆ ఫోటోలు ఏంది, దానికి వాళ్ళకి సంబంధించింది ఏందనేది మనకి మెయిన్ మోటివ్ అనేది దాంట్లో తెలుస్తుంది. ఇప్పటివరకు మాత్రం మనము A2 సంబంధించిన ఆయన పేరేంది A2 ఉదయ్ కిరణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. A1 కొరకు ఇంకా గాలింపు అనేది చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాము.